ఏంటంటే నెగటివ్ వచ్చేసి నాకు ఒక్కటి నచ్చలేదు. ఏంటంటే అక్కడ ఫ్రీ దర్శనం టైంలో ఆధార్ కార్డ్ చెక్ చేస్తలేరు. అంటే ఆధార్ కార్డ్ ఎందుకు చెక్ చేస్తలేరు నాకు అర్థమైతలేదు. ఆధార్ కార్డ్ చెక్ చేయాలి. నువ్వు చెక్ చేయకుండా పంపించుడు ఏందో అక్కడ వాళ్ళు ఎట్లా ఎట్లా పెడతారు నాకు అర్థమైతలేదా. అంటే ఈ వేరే రిలీజన్ వాళ్ళు ఎవరైనా రావచ్చా? ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాదు. తిరుపతిలో అట్లా ఉండదు. చెక్ చేస్తారు, టోకెన్ తీసుకునేటప్పుడు చెక్ చేస్తారు, మళ్ళీ లాస్ట్కి మీకు పైన దర్శనం చేసేటప్పుడు ఒకసారి చెక్ చేస్తారు ఆధార్ కార్డు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. కాకపోతే స్పర్శ దర్శనంకి అయితే కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు దాన్ని చెక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చేంజ్ అయిపోవాలి. అంటే ఆధార్ కార్డు అయితే చెక్ చేయాల్సిందే లిటరల్గా. ఎందుకంటే వేరే రిలీజియన్ వాళ్ళు గిట్ట రావచ్చు. ఇదేంది అట్లా ఎట్లా వస్తారు నాకు అర్థం కాదు. కానీ శ్రీశైలం అంటే 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం. అరే అంత పెద్ద గుడి, అంత చరిత్రమైన గుడి, జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అంటే అర్థం చేసుకోండి. మీరు కంపల్సరీ చెక్ చేయాలి. అక్కడ స్టాఫ్ ఎవరు చెక్ చేస్తలేరు. ఇంకోటి స్టాఫ్ అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. అక్కడ ఏమైనా మాట్లాడితే గిట్ట 2 నిమిషాలు ఏమో మాట్లాడుతారు, ఏమేమో చెప్తారు, ఆగమైపోతారు. ఆడ మనుషులు చాలామంది దిక్కురు. నేను చూసిన, అది ఇంకా కళ్ళతో చూసిన. ఇంకా అక్కడ ఫెసిలిటీస్ అయితే వాటర్ మధ్యలో వాష్రూమ్స్ ఏదైతే రూమ్లో బంధిస్తారో అవి అయితే ఉన్నాయి. కానీ అది మంచి మెయింటైన్ చేస్తారు. ఆడ నీట్నెస్ మంచి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తారు. అది మంచిగా ఉంది అంతా గుడి దగ్గర. సో కానీ అదొకటి అయితే చేంజ్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఫారెస్ట్ స్టార్టింగ్లో మనకి ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే నువ్వు ప్లాస్టిక్ పడేస్తే నీకు 10,000 ఫైన్ అని చెప్పి. సో అది ఓన్లీ నాకు తెలిసి ఫారెస్ట్ వర్క్ అని కూడా తర్వాత లేదులే. అది మంచిగా ఉంది. ఎందుకంటే జంతువుల గిట్ట హాని కాకుండా అది మంచిగా ఉంది. సో మేమైతే నైట్ ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఏమంత భయం అనిపించలేదు. దయ్యం గియ్యం అంటూ ఏం లేదు. మంచిగా ఆరామ్సే వచ్చేసినాం. ఎవరేం భయపడలేము. భయపడాల్సిన విషయం ఏంటంటే ఆడ జంతువుల గురించి భయపడాలి, మనుషుల మీదే భయపడాలి, అంతే. ఇంకే దేని గురించి భయం లేదు. జంతువులు కూడా మాకేమో అది ఎదురుపడలేవు. నైట్ పూట అయితే మాకు అంత ఇబ్బంది అయితే ఏం జరగలేదు. కానీ ఇక ఫైనల్గా ఒక్క మాట అయితే చెప్తాను, అదొక్కటైతే చేంజ్ చేయండి. ఆధార్ కార్డ్ అది చెక్ చేసుడు అనేది ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటే నాకు చాలా బాధేస్తుంది. ఇంకోటి నాకు ఎక్కడెక్కడైతే మధ్యలో ఆగుదాం అనుకుంటానో అక్కడ ఫుడ్ దొరకలేదు. ఫుడ్ దొరుకుతుంది అనుకోండి, దాబాలో అయితే ఫుడ్ లేదు. ఇంకోటి ఫారెస్ట్ మధ్యలో అయితే నీకు వెజ్ కాదు నాన్ వెజ్ అయితే దొరుకుతుంది. మనం వెజ్ తింటాం అంటే గుడికి వేసి వస్తున్నాం కాబట్టి వెజ్ తింటాం. సో ఏంటంటే మీకు కావాలనుకుంటే నైట్ ట్రావెల్ కూడా చేసుకోవచ్చు రిటర్న్ ఇంటికి రానికి. సో ఏం ఇబ్బంది లేదు. మీకు కొంచెం డీజిల్, పెట్రోల్, అదే మీ వెహికల్ ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రం ఒక ఎక్స్ట్రా తీసుకోండి కంపల్సరీ. అది ఎక్కడ అయిపోతుందో తెలియదు. మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. మాకు ఒక్క దగ్గర తగిలింది. ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ తర్వాత తగిలింది మాకు. 100 కిలోమీటర్స్ తర్వాత 120